ఇప్పుడు మనం గుట్టపైకి దర్శనంకి అయితే పోతున్నాము. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. హైదరాబాద్ సాటర్డే సండే ఫుల్ పబ్లిక్ అయితే మనకు ఉంటుంది. అండ్ మనకి పైనే బస్ స్టాండ్ అయితే ఉన్నది. ఫ్రీ బస్ చెప్పిన కదా, ఫ్రీ బస్సు. అండ్ మనం లోపలికైతే వచ్చేసినాం. చూడండి లోపలైతే ఎట్లుంది, ప్రశాంతంగా పీస్ఫుల్. చూడొచ్చు మా బావారు అండ్ నాన్న. అందరైతే మంచిగా గార్డెన్లో రెస్ట్ చేసుకుంటారు, ఫోటోషూట్లు చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి క్యాంప్ ఆఫీసర్స్, సీఎం కానీ ఎవరైనా వస్తే మాత్రం అందులోనే ఉంటారు. అండ్ ఇదైతే మనం బ్యూటిఫుల్ యాదాద్రి చూడొచ్చు, ఎంత బాగుందో అసలు. లిటరల్లీ ఐ ఫీస్టింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. జర ఏమైనా వినేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మనం అక్క గారి నుంచి అయితే బయలుదేరి ఇప్పుడైతే ఉప్పల్లో ఉన్నాము. అండ్ స్ట్రైట్ వెళ్తే మనకి నాగోల్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడైతే యూటర్న్ తీసుకోవాలి. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అందుకని ఇంటి దగ్గర నుంచి పెట్టినది. అండ్ ఇదైతే రిటర్న్ బ్లాగ్. ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు నేను, డాడీ. నాన్న అక్కడి నుంచి సజెషన్ ఇస్తూ ఉన్నారు, ఇట్లా నడుపు అట్లా నడుపు అని. మనుషులు చూడండి, నాడు రోడ్డు మీద ఇండికేట్ వేసుకొని ఇట్లా పోతున్నాం. స్టేడియం దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారో ఒకసారి కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. బ్రేక్ అయితే ఏం తీసుకోవట్లేదు, నేను డైరెక్ట్ నడిపిస్తున్నాను. బ్రేక్ ఏం తీసుకోకుండా. కానీ ఎటైనా లాంగ్ వెళ్తే మాత్రం బ్రేక్స్ అయితే తీసుకోండి కంపల్సరీ. చూడండి ఎట్లా నడుపుతారో చూడండి. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించే పరిస్థితిలో లేము మనం. అట్లుంది. రైన్ ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఎందుకో. పడ్డా కూడా తొందరగా పోరు అసలు. ఇందాక బస్సులో ఒక ఆమె తినుకుంటా మొత్తం పడేస్తుంది. వెనకాల ఎవరున్నారో లేదని కూడా చూస్తలేదు, మొత్తం వచ్చి ముఖానికి తాకుతుండే. అందుకే సారీ చెప్పిన. కెమెరా అలా ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వలేదు. సరే ఇంటికి పోయినాకైతే చెక్ చేయాలి కెమెరాకి ఏమేమి వస్తాయి. చూడండి వీడు వాడిద్దరు పోటీ పడుతుంది. యాక్టివా హోండా బండి. ఆరండి గాయస్, ఏముంటుంది రేసింగ్లో పెట్టుకుంటే.
రేసింగ్ పెట్టుకోవాలంటే మీ యాక్టివ్గా పెట్టుకోండి. ఇంకా పెద్ద బండితో రేసింగ్ పెడుతున్నాను మీరు ప్రొఫెషనల్ డ్రైవర్. అండ్ ఐ నీడ్ వన్ సజెషన్. ఇప్పుడు పెద్ద పెద్ద బైకర్స్ వాడతారు కదా, మోటో బ్లాగర్స్ వాడతారు కదా, లైక్ కెమెరా పెట్టుకొని అంత వాయిస్ క్లారిటీగా ఎలా వస్తుంది వాళ్ళకి, ఏ మైక్స్ యూజ్ చేస్తారు అనేది నాకు ఒక్కసారి కింద కామెంట్స్లో కామెంట్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను మైక్స్ ఏం వాడతలేను. ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మైక్స్ ఉండాలి కంపల్సరీ. వీడు చూడండి కనీసం హారన్ కొట్టకుండా పోతుందండి. వీడు చూడు అంటకి ఎలక్ట్రిక్ బండి స్కూటీ బాగుందయ్యా, బాగుంది. ఇక్కడ ముందు ఆటో కనిపిస్తుంది కదా, ఆటోస్కి ఎప్పుడైనా వెనకాల బ్యాక్ సైడ్ అట్లా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. ఆర్టీఓ రూల్స్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకి ముందు ఏదుందో కనిపించాలి. అండ్ ఇప్పుడు ఇట్లా ఇటు స్ట్రైట్ పోతే మనకి అమీర్పేట రోడ్ అయితే వస్తుంది, లాల్బంగా రోడ్డు. అండ్ కింద నుంచి పోతే మనకి మళ్ళీ పొద్దున వచ్చి నేచర్ క్యూర్ హాస్పిటల్ సైడ్ అయితే వెళ్తాం. నేనైతే బాగా ఎంజాయ్ చేసినాను నేను. అండ్ కొంచెం టైర్డ్గా కూడా ఉంది. మామూలుతో రాకంటారా ఇదేమో ఓడు. అండ్ వచ్చేసాం మనం నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్లోకి అయితే. అయితే అవుతుంది టైం ఇప్పుడు. ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు అయితే వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకో నెక్స్ట్ వీక్ వెనస్డే ఆర్ ట్యూస్డే అయితే వస్తుంది వీడియో. ముందు కూడా అంకుల్ కాలే అండ్ ఇప్పుడు మనము ఎర్రగడ్డ సైడ్ అయితే వెళ్ళలేదు, సనత్ నగర్ లోపలికి అయితే చూస్తాము. ఎందుకంటే ఆ పద్దెనగర్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో, ఈవినింగ్ టైంలో. సో అందుకే మనం ఇక్కడ సనత్ నగర్ లోపల నుంచి అయితే వెళ్తున్నాము. సగం మంది ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు అందరూ. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నుంచి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అరౌండ్ 50 to 100 మెంబర్స్ దాకా ఉంటారు. ఈ అన్న చూడండి రోడ్డుకి అడ్డంగా పెట్టి చూస్తున్నాడు. मेरा देश आगे बढ़ रहा है. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ ఇంత సపోర్ట్ చేశారు. 2.3K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. అండ్ వీలైనంత వరకు డైలీ ఒక షార్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్కి ఎవరైనా వస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. దిస్ ఈజ్ వర్ధన్ రైడర్ సైనింగ్ ఆఫ్.